వాడు పాకిస్తాన్ ISI అయితే నేను ఇండియన్ NCC. సో ప్రేమ కావాలో ఆది డైలాగు. సో చాలా ఆనందంగా ఉంది, ఎందుకంటే వాడి ఫస్ట్ సినిమా ప్రేమ కావాలి. ముఖ్యంగా RR మూవీ మేకర్స్ డాక్టర్ వెంకట్ గారికి, సురేష్ రెడ్డి గారికి, అచ్చిరెడ్డి గారికి, అండ్ మా డైరెక్టర్ విజయభాస్కర్ గారికి, చోటాకి, అనూప్కి, గౌతమ్ రాజ్ గారికి, రామ్ లక్ష్మణ్లకి, ఇలా చెప్పుకుంటూ పోతే మొత్తం ద హోల్ టీమ్ ఆఫ్ ప్రేమ కావాలి. అట్ ద సేమ్ టైం ఈరోజు జ్యూరీకి, ఆదరించిన ప్రేక్షక దేవుళ్ళందరికీ మనసారా నా శుభాకాంక్షలు, అట్ ద సేమ్ అభినందనలు తెలియజేస్తూ ఆల్ ది బెస్ట్ ఆది. కీప్ గోయింగ్, కీప్ రాకింగ్. అందరికి నమస్కారం. చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ బిగ్ తెలుగు మూవీ అవార్డ్స్. నా ఫస్ట్ అవార్డ్ ఇది. సో వెరీ వెరీ స్పెషల్. అందరికి హోల్ టీమ్ ఆఫ్ ప్రేమ కావాలికి స్పెషల్ థ్యాంక్స్ చెప్పుకుంటూ, అలానే ఈ అవార్డు మా తాతగారు నాన్నగారు చేతుల్లో తీసుకోవడం చాలా స్పెషల్. కనిపించే 3 సింహాలు నీతికి, న్యాయానికి, ధర్మానికి ప్రతిరూపాలు అవుతే కనిపించని 4వ సింహమేరా ఈ పోలీస్. థ్యాంక్ యూ వెరీ మచ్. యాక్చువల్లీ ఇంగ్లీష్ ఏదో పెద్ద గొప్ప లాంగ్వేజ్ అనుకుంటాం కానీ అంతా హిందీ నుంచే వచ్చింది. బద్నాం అంటే ఏంటి? చెడ్డ పేరు కదా. అదే స్పెల్లింగ్ ని వాళ్ళు కాపీ కొట్టేసి BADNAM బ్యాడ్ నేమ్ అని పెట్టుకున్నారు. హిందీ ఇంగ్లీష్ గురించి మాట్లాడుకున్నాం, మన తెలుగు భాష గొప్పతనం గురించి కూడా చెప్పాలి. అసలు టీకి ఆ స్పెల్లింగ్ మన ఆంధ్ర వాళ్ళ దగ్గర నుంచే వచ్చింది అనమాట. యా, ఎందుకంటే ఒక సగటు భర్త భార్యని టీ అని అడగడానికి ఏమంటాడో అదే వాళ్ళ స్పెల్లింగ్ గా పెట్టుకున్నారు. TEA అంటాడు. ఇప్పుడు కొడతారు క్రిష్ అక్కడి నుంచి. సార్ వచ్చేస్తారు సార్ మీరు. ఓకే, our next award, best debut actress of the year award ఇవ్వడానికి మధురిమ and Sandeep Sultania, MD of AP Tourism Development, వీళ్ళిద్దరిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. Best debut actor of the year female, Nithya Menon. నందిని వచ్చి అవార్డుని కలెక్ట్ చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. నిత్య రాలేదు కానీ ఆవిడ వస్తే నేను ఒకటి అడుగుదాం అనుకున్నాను. ఏమడు అంటే నేను ఆది వాళ్ళ నాన్న సాయి కుమార్ వచ్చారు, సాయి కుమార్ వాళ్ళ నాన్న PJ శర్మ గారు వచ్చారు, మరి నిత్య మీ నాన్న రాలేదా అని అడుగుదాం అనుకున్నాను. ఎలా వచ్చేస్తాయి కదా. ఓకే, our next award, Comedian of the Year, Comedian of the Decade. బిగ్ FM, ETV సంయుక్తంగా నిర్వహిస్తున్న తెలుగు చలనచిత్ర పోటీల్లో ఉత్తమ హాస్యనటుడిగా ఈ సంవత్సరానికి గాను నన్ను ఎన్నుకున్నందుకు నా హృదయపూర్వకమైన కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అట్ ది సేమ్ టైం ఈ సంవత్సరమే కాకుండా ఈ దశాబ్దానికి కూడా నన్నే ఉత్తమ హాస్యనటుడి కింద ఎన్నిక చేసినందుకు వారికి నా హృదయపూర్వకమైన కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఇలాంటి ఈ అవార్డ్స్ ఈ సంవత్సరమే కాకుండా ప్రతి సంవత్సరం అద్భుతంగా విజయవంతంగా జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. the next award, the most glamorous face of the year award ఇవ్వడానికి క్రిష్ ని స్టేజ్ మీద రమ్మని పిలుస్తున్నాను. నేను దాక్కుంటాను. The most glamorous face of the year. Who is that? And that is introduced by Manchu Lakshmi Prasanna and Darshikendrudu K. Raghavendra garu. Taapsee. అందరికీ నమస్కారం. First ever award, first ever movie award function. No thank you speech, sorry. Just one thing, thanks to my parents.
because the glamour is how I am. All thanks to my parents. And one more person who taught me the meaning of glamour, what it stands for. Because Taapsee, when she came to the industry, she was with a pair of jeans and a t-shirt walking around, and the person who actually taught her the meaning of glamour is standing there. Thank you, Taapsee. That's sweet. So I think very happy that I received the award from her. She deserves a lot of credit for this. Thank you. తాప్సీ తెలుగు ఎంతవరకు వచ్చింది? I thought I'd speak, but I got really nervous. యాక్చువల్గా అప్పుడు స్టూడియోకి వచ్చినప్పుడు కొంచెం మైక్ మూసేసిన తర్వాత మంచు మనోజ్ చేసిన అల్లరి పనుల గురించి 2-3 నాకు చెప్పారు. అవి కొంచెం whatever Manoj did when he teased you, whatever, when you went to Big FM to every time he meets me, he has something or other to tease me. So this I won't run out of my memory actually. But chala thanks చెప్తున్నాను to all the people who are responsible for this award. Thank you. యా, సో ఒక ఆణిముత్యాన్ని మన తెలుగు ఇండస్ట్రీకి అందించిన మంచు లక్ష్మి గారు, మీరు మైక్ తీసుకొని అక్కడ అదే ప్లేస్లో నిల్చోవాలని కోరుతున్నాను. ఎందుకంటే నాకు కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి అండ్ కొన్ని కంప్లైంట్స్ కూడా ఉన్నాయి. ముఖ్యంగా మీ తమ్ముడు చేసిన నిర్వాకాల గురించి చెప్పాలి ఇప్పుడు నేను నిజంగా. అంటే యాక్చువల్గా హీరోయిన్లు ఆయన ఎంత ఇంప్రెస్ చేస్తున్నాడంటే, వాళ్ళు బయటికి అంటే స్టూడియోకి వచ్చినప్పుడు, బిగ్ ఫిల్మ్కి వచ్చినప్పుడు కొన్ని చెప్తుంటారు మాకు, మేము చెప్పలేము. కానీ ఈరోజు నేను కడిగేయాలనుకుంటున్నాను. ఆ మధ్యకాలంలో నేను మీకు తెలుసా అనే ఒక సినిమా వచ్చింది, గుర్తుందా మీకు? గుర్తుంది. దాంట్లో బాలీవుడ్ భామ రియా కూడా యాక్ట్ చేసింది, రియా సేన్. గుర్తుంది. ఆవిడని ఇంటర్వ్యూకి పిలిచినప్పుడు ఆవిడ ఏం చెప్పమంటావు శేఖర్, నాకు చాలా 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 ఇంప్రెస్ చేశాడు. ఐఎమ్ డీప్లీ ఇన్ లవ్ విత్ మనోజ్. పెళ్లి చేసుకుందాం కూడా అనుకుంటున్నాను నేను, కానీ ఒకే అని చెప్పింది ఈ మాట. యా, కానీ తెలియదండి, నాకేమీ మీకేం చెప్పడు. మరి అలాగే ఉంటది, వాళ్ళందరూ నాకు చెప్పుకుంటున్నారు. ఇంతకీ విషయం ఏంటంటే, ఆవిడకి ఒకటి ఒక బాధ. ఏంటో? పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను, కానీ చేసుకుంటే వీళ్ళందరూ నన్ను ఎక్కిరిస్తారు శేఖర్, అందుకని నేను చేసుకోవట్లేదండి. ఎందుకని అంటే, అప్పటిదాకా రియాగా ఉన్న నేను రేపు మంచు మనోజ్ పెళ్లి చేసుకుంటే మంచూరియా అయిపోతాను అని చెప్పి గుక్క తిప్పుకోకుండా ఏడ్చింది. సో అండ్ హ్యాట్స్ ఆఫ్ టు మనోజ్ పర్ఫార్మెన్స్. ఆయన రాలేదు, యాక్చువల్గా వచ్చింటే బాగుండేది. ప్లీజ్ వెల్కమ్ సలోని.
రాయలసీమ మురిసి పడేలా రాగలవాడి జన్మ తరించేలా ముఖ్యమంటి సొగసే ముదగట్టుకుంది ముడుముళ్ళు వేయమనుదే తెలుగమ్మాయి 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 అందుకు మన్నది వింతన చేయి హమ్మటి చిన్నోడే బేటకొచ్చాడే అడవిలాంటి అందాలే ఆక్రమించాడే హమ్మటి చిన్నోడే బేటకొచ్చాడే అడవిలాంటి అందాలే ఆక్రమించాడే అక్కడేదో పట్టి ఇక్కడేదో ముట్టి ఉక్కపోతే పెంచి ఊపేస్తున్నాడే ఎక్కడైనా పిచ్చి ఒకటేదో పిచ్చి అక్కడేదో పిచ్చి ఆడిస్తుంటాడే రమ 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 అది తుమలే లేని ప్రేమ ప్రేమ రే కృష్ణ 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 రే కృష్ణతో పెంచేస్తానే షహా షహా రే హమ్మటి చిన్నోడే పీటకొచ్చాడే అడవిలాంటి అందాలే ఆక్రమించాడే రాయ 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 రాయసలనే జాము రాత్రి వేళ సందు చూసి జంపు జిల్లానే రాయ 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 రాయసలనే జాము రాత్రి వేళ సందు చూసి జంపు జిల్లానే తెల్లవారి దాకా చూసి పిల్లలేదనే ఫుల్లు మంటూ ఊరు వాడ ఉడికి ఉడికి చావనే రాయ 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 సలోని జాము రాత్రి రేళ్ల సందు చూసి చంపు జిల్లానే అదే ఏసే చంపై ఓ జిల్లానే ప్రోగ్రామ్ అయిపోవచ్చింది. సో నేను ఒక్కటి అడగాలనుకుంటున్నాను మిమ్మల్ని. ఫస్ట్ మీరు ఏం తింటారు, తర్వాత బట్టలు ఎక్కడ కొంటున్నారు ఇందాక చెప్పారు, నాకు యాతికిపోయింది. ఆరిజిన్స్ రోడ్ నంబర్ 4. ఓకే, మరి ఇంత అందంగా ఉండడానికి మీరు ఏం తింటారు, ఆ సీక్రెట్ కూడా మాకు చెప్తే. ఇప్పుడు నా లిస్ట్ ఇమ్మంటావా ఏం తింటాను? శుభ్రంగా మమ్మీ వండిన ఫుడ్డే తింటానండి. డైట్లు ఇట్లు కాదు, అది ఎక్సర్సైజ్ కావాలంటే చేస్తాను కానీ ఫుడ్ మటుకు ఎక్కడ మాను నేను. సో అన్ని ఇంట్లో ఉండేటివే. కొత్త ఆవకాయ పచ్చడి కూడా చేశారు. సో ఐఎమ్ స్టికింగ్ టు దాట్. బట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సచ్ అ గ్లామరస్ బ్యూటిఫుల్ ఈవినింగ్. అందరూ వచ్చి పార్టిసిపేట్ చేసినందుకు thank you very much. Either our first time hosting, but you guys were awesome. So a big round of applause to all of you. అలాగే vote of thanks ఇవ్వడానికి 92.7 బిగ్ ఎఫ్ఎం సౌత్ ఆపరేషన్స్ హెడ్ రమేష్ భాస్కర్ గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. తెలుగు కల్చర్ని తెలుగు సినిమాని జోడించే మా ఈ ప్రయత్నాన్ని ఇంత విజయవంతం చేసిన మీ అందరికీ a big thank you from 92.7 Big FM. Thank you all. Thank you so much. Flying to Hyderabad, Bangalore or Chennai? Book your flights at 9flights.co.uk. Cheapest ferries guaranteed.